హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒకలగడ్డ. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీ స్థలం కానీ పొలం కానీ కబ్జాకు గురైతే ఇమ్మీడియట్లీగా మీరు చేయవలసిన పని ఏంటంటే, కబ్జాకు గురైనప్పుడు ఇమ్మీడియట్లీగా మీరు ముందు మీ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. మీ డాక్యుమెంట్స్ ఏమైతే ఉండో అవి సిద్ధం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ లేదంటే పొజిషన్ సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ రెడీ చేసుకుని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. రెండోది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అనేది కట్టించాలి. మీరు ఎఫ్ఐఆర్ అనేది కట్టించిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు వెంటనే కోర్టులో స్టే ఫైల్ చేసుకోవాలి. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్కి ఫైల్ చేసుకుని ప్రొసీడింగ్స్ని స్టే చేయమని చెప్పి ఆర్డర్ తీసుకోవాలి. అలాగే రెవెన్యూ అథారిటీస్కి ఫిర్యాదు చేయాలి. మీరు ఆర్డీఓకి, నా స్థలం నా పొలం ఇలా కబ్జాకు గురైంది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీరు ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయాలి. అలాగే రెండోది, ఇక ఫిఫ్త్ ఇష్యూ వచ్చి కేసు ఫైల్ చేయాలి. సెక్షన్ 145 సిఆర్పిసి కింద గొడవలు ఉంటే మేజిస్ట్రేట్ గారు మేజిస్ట్రేరియల్ విచారణ జరిపిస్తారు. అదేవిధంగా భూమిని ఖాళీగా ఉంచకుండా దాని చుట్టూతా ఫెన్సింగ్ వేయటం కానీ సంథింగ్ ఏదో ఒకటి ప్రొటెక్షన్ వర్క్లు అనేది మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మీ స్థలం కానీ ఎప్పుడైనా కానీ పొలం కానీ కబ్జాకు గురైతే ఇమ్మీడియట్లీగా మీరు చేయవలసిన పనులు ఇవి. డాక్యుమెంట్స్ అంటే మీ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పట్టాదారు పాస్బుక్లు, భూమి శిస్తులు, అలాగే టైటిల్ డీడ్లు, అలాగే సంథింగ్ ఎట్సెట్రా ఈసీలు, ఇలాంటి మీ పేరున ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకుని ఈ కబ్జాకు గురైన వెంటనే నేను చెప్పినట్టు చేసి మీరు కోర్టులో ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసుకుని ఆ యొక్క ప్రొసీడింగ్స్ని స్టే చేయమని చెప్పేసి స్టే ఆర్డర్ అడిగితే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్, షేర్ ప్లీజ్.